టాపిక్స్ బిహేవియర్ లెవెల్ మోడలింగ్ యూనిట్ 3 లాస్ట్. బిహేవియర్ లెవెల్ మోడలింగ్ ఇది అడ్వాన్స్డ్ లెవెల్. అంటే అడ్వాన్స్డ్ అంటే 1 లైన్ కోర్సు, అన్ని గేట్ లెవెల్ మోడలింగ్ అన్నీ కలిపి అంటే ఇప్పుడు ఇందులోన డేటా ఫ్లో మోడలింగ్ కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెషన్స్ సేమ్ సి లాంగ్వేజ్ ఏంటి, ఎక్స్ప్రెషన్స్ లూప్స్ అన్నీ ఉంటాయి కదా సి లాంగ్వేజ్లో. ఎక్స్ప్రెషన్స్, ఆపరేటర్స్, లూప్స్ అన్నీ, ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, కేస్ స్టేట్మెంట్ అన్నీ సి లాంగ్వేజ్లో ఉంటాయా. బిహేవియర్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్ అంటే ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి బిహేవియర్ లెవెల్ మోడలింగ్. ఎక్స్ప్రెషన్స్, ఆపరేషన్స్, లూప్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, కేస్ స్టేట్మెంట్ అన్నీ ఉంటాయి బిహేవియర్ లెవెల్ మోడలింగ్. చాలా అడ్వాన్స్ టాపిక్స్. మ్యాక్సిమం అందరూ బిహేవియర్ లెవెల్ మోడలింగ్లోనే రాస్తారు, ఎందుకంటే కోడ్ చాలా చిన్నగా ఉంటుంది. ఇంకోటి అంటే అడ్వాన్స్డ్ లెవెల్ డేటా ఫ్లో మోడలింగ్లోనే ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో అందరూ బిహేవియర్ లెవెల్ మోడలింగ్ నేర్చుకోవాలి. నా దృష్టిలో అయితే గేట్ లెవెల్ మోడలింగ్ అవన్నీ చాలా కష్టం. అంటే మీరు మార్క్స్ కాబట్టి గీస్తే ఇచ్చేస్తాం, కానీ టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకోటి ఒక చిన్న తప్పు అయినా మొత్తం అంతా ట్రూత్ టేబుల్ అన్ని తుక్కోవాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే బిహేవియర్ లెవెల్ మోడలింగ్లో ఎక్స్ప్రెషన్స్ గట్టి యూజ్ చేసుకుని చాలా ఈజీగా రాయొచ్చు. అంటే చాలా అడ్వాన్స్ లెవెల్ అని అర్థం. ఓకేనా, సి లాంగ్వేజ్లో ఉంటుంది, అన్నీ యూజ్ చేసుకోవచ్చు, లూప్స్ అన్ని. అది డిఫరెషన్ బిహేవియర్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా, ఇందులో మెయిన్గా మనం యూజ్ చేసే ప్రొసీజరల్ బ్లాక్స్ అని ఉంటాయి. ప్రొసీజరల్ బ్లాక్స్ అందువలన ఇనిషియల్ ఒకటి, ఆల్వేజ్ ఒకటి. నేను చెప్తాను ఇనిషియల్ అండ్ ఆల్వేజ్. ఇవి ఏంటంటే ఇనిషియల్ బ్లాక్ ఒక్కసారే ఎగ్జిక్యూట్ అవుద్ది, ఓన్లీ వన్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఆల్వేజ్ అనేది ప్రతిసారి ఆల్వేజ్ ఎట్ ద రేట్ కండిషన్ రాస్తాము, అది కండిషన్ మీట్ అయిన ప్రతిసారి ఇన్ఫినిటీ లూప్లో ఎగ్జిక్యూట్ అవుద్ది. ఆ కండిషన్ మీట్ అయిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అది ఇనిషియల్కి ఆల్వేజ్కి ఉండే డిఫరెన్స్. ఇనిషియలిటీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకసారి ఆ బ్లాక్లో ఉన్న లైన్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్వేజ్ అనేది ఒక కండిషన్ ఉంటుంది, ఆల్వేజ్ ఎట్ ద రేట్ ఆఫ్ కండిషన్. ఆ కండిషన్ ఉంటే ఆల్వేజ్ అట్ ద రేట్ కండిషన్ ఇందులో రాస్తాం. ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే ఈ లైన్స్ మొత్తం అంటే ఎన్నిసార్లు ఆ కండిషన్ మీట్ అయిందో అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఒక లూప్ లాంటిది, ఇన్ఫినిటీ లూప్ అని పెట్టకూడదు, లూప్ లాంటిది అలాగే ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇనిషియల్ బ్లాక్. అయితే ఇనిషియల్లోన మనం ఇలా రాసినప్పుడు ఇనిషియల్ ఇలా రాస్తాం. అయితే ఇనిషియల్ ఒక లైన్ అంటే ఇనిషియల్ $డిస్ప్లే అనుకో, ఒక లైన్లో రాసివచ్చు, అంతే కదా. $డిస్ప్లే ఇనిషియల్ $డిస్ప్లే ఒకసారి ఎగ్జిక్యూట్ అవుద్ది. అదే ఇనిషియల్ మీరు ఒక 5 లైన్స్ ఉన్నాయి. ఏంటంటే A=0, B=A+B, ఇవన్నీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. C=0. ఓకేనా, అయితే ఈ 3 ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇనిషియల్ అని రాసిన తర్వాత కింద ఇలా రాస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇనిషియల్ అనేది ఒక లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇనిషియల్ అని రాసి. అయితే ఈ కండిషన్ మీట్ అవ్వడానికి అంటే ఇవన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుద్ది, ఇవన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ ఇనిషియల్ అని రాస్తే ఒక లైనే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇనిషియల్ అని ఫస్ట్ లైన్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుద్ది, ఇవైతే ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఇనిషియల్ బ్లాక్ నుంచి బయటకు వస్తున్నట్లు ఇవి. అవన్నీ ఈ బ్లాక్ అన్ని ఒక్కలాగా ఉండాలని ఇనిషియల్, బిగిన్ అని, ఎండ్ అని కీవర్డ్స్ యూజ్ చేస్తాం. బిగిన్ అని రాసి A=0, B=A+B, అలాగే 100 లైన్స్ రాసినా పర్వాలేదు. ఎండ్ అని రాసి బిగిన్ ఎండ్, అంతే. ఇనిషియల్ బిగిన్ ఎండ్ అని రాస్తే ఈ మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుద్ది, ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుద్ది ఒకేసారి. సో ఓకే, అర్థమైందా. ఇనిషియల్ $డిస్ప్లే ఒక లైన్ ఉంటే ఇనిషియల్ ఒకటి రాస్తే చాలు. 2-3 లైన్స్ ఇనిషియల్ బ్లాక్లో రాయాలన్నప్పుడు బిగిన్ ఎండ్ రాస్తాం. ఆల్వేజ్ కూడా అంతే, ఆల్వేజ్ ఎట్ ద రేట్ ఆఫ్ $డిస్ప్లే అని ఒకసారి ఒక లైన్ రాస్తే చాలు, $డిస్ప్లే ఒక్కటి చేస్తే చాలు డిస్ప్లే అవ్వడానికి. అదే కానీ మీరు కండిషన్ రాశారనుకోండి, ఒక లూప్లో ఇలా కండిషన్ రాశారనుకోండి, బిగిన్ ఎండ్ ఉండాలి, ఎందుకంటే ఒక లైనే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా, ఇనిషియల్ అని ఒక లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, బిగిన్ ఎండ్ రాస్తే ఒక ప్యారలల్ ఆఫ్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా, అది ఇనిషియల్ ఆల్వేజ్ బ్లాక్స్. ఒక కండిషన్ ఏం చెప్పాలా, ఇనిషియల్ మీకు అంతే చిన్న ఇది కండిషన్ ఎంత, ఇది చూడండి, ఇనిషియల్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుద్ది అంతే. ఆల్వేజ్ అదే అనుకోండి అండి. ఆల్వేజ్ మీరు ఇది చాలా ఎక్కువ సార్లు టెస్ట్ బెంచ్లో యూజ్ చేస్తారు. ఇనిషియల్ బ్లాక్స్
ఆల్వేస్ బ్లాక్స్ అన్ని టెస్ట్ బెంచ్లో చాలా ఎక్కువ సార్లు యూజ్ చేస్తారు. యాక్చువల్గా టెస్ట్ బెంచ్ అన్ని నేను ఇనిషియల్ ఆల్వేస్ బ్లాక్ రాస్తాను. అంటే సారీ అండి, కెమెరా యాంగిల్స్ పెట్టలేదేమో, మళ్ళీ చెప్తాను చూడండి. ఇనిషియల్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే ఇనిషియల్ అనేది ఫస్ట్ లైన్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుద్ది, ఇనిషియల్ బ్లాక్లో ఇంకా వస్తుంది. మీరేంటి ఇనిషియల్ అని రాసి ఏజ్ కాస్ట్ 0 సి బి ఈజ్ కాస్ట్ ఏ ప్లస్ బి సి ఈజ్ కాస్ట్ థర్డ్ లైన్ దాకా అది ఎలా తెలుసుకుంటుంది ఇనిషియల్ బ్లాక్లో ఏమున్నాయని. సో అందుగురించి బిగిన్ అండ్ ఎండ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. బిగిన్ అండ్ అండ్ బిగిన్ నుంచి అక్కడి నుంచి ఎండ్ అయిన దాకా అంతా ఇనిషియల్ బ్లాక్లో ఉన్నట్లు అని అర్థం. ఓకేనా, ఇది సింటెక్స్. ఆల్వేస్ కూడా అంతే. ఆల్వేస్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఆల్వేస్ అట్ ద రేజ్ పాజిజ్ ఆఫ్ ద క్లాక్ అంటే పాజిజ్ ఆఫ్ ద క్లాక్ అయిన ప్రతిసారి ఇవన్నీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏజ్ కోస్ట్ ఏ ప్లస్ బి, బి ఈజ్ కోస్ట్ 5, సి ఈజ్ కోస్ట్ 10 అంటే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా, ఆల్వేస్ అట్ ద రేట్ పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్ అంటే ఇలా ఉంది, క్లాక్ ఉంది. పాజిటివ్ ఎడ్జ్ అంటే ఏంటి, 0 to 1 వెళ్ళినప్పుడు, 0 to 1 వెళ్ళినప్పుడు పాజిటివ్ ఎడ్జ్ ఉంది. అంటే పాజిటివ్ ఎడ్జ్ ప్రతి దగ్గర ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అది ఇందులోనైతే ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే, ఓన్లీ వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఆల్వేస్ బ్లాక్లో ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. బిగిన్ అండ్ ఎందుకు రాస్తాము, 3 ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి, 3 ఒకే ఆల్వేస్ బ్లాక్లో ఉండడానికి బిగిన్ అండ్ అని రాస్తాం. ఓకేనా, అర్థమై ఉంటుంది. అది ప్రొసీజర్.